జవాబు రాదంటే మనం ఏం చేస్తూ ఉంటామండి? దేవుని యొక్క మాట వినము, దేవుని యొక్క పక్షాన్ని ఉండము, మనమేమో దేవుణ్ణి విసర్జిస్తూ ఉంటాము. కానీ మనం దేవుని యొక్క సహాయం మనం కోరుకుంటే దేవుడు ఎక్కడ చేస్తూ ఉంటాడు కదా? మనం ఆయన మాట విని ఆయనకి లోబడి ఆయన హత్తుకుని మనం జీవిస్తే, ఆయన పక్షాన ఉండి ఆయన చెప్పినప్పుడు మనం బ్రతికితే, ఆయన మన పక్షాన నుండి మన పట్ల ఆయన ఏం చేస్తాడు? ఆయన కార్యాలని చేస్తూ ఉంటాడు కదా. కనుక ఈ వచనము మనం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం ఉండవలసిన విషయం కదా. మనకు సహాయం దేవుని నుండి కావాలంటే దేవుడికి మనం అనుకూలంగా ఉండాలి, ఆయన యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడో, ఏ మాటలైతే మనకు తెలియపరుస్తూ ఉంటాడో, ఆ మాటకు మనం ఏమవ్వాలంటే లోబడాలి. ఆషాని యోధా ప్రజల్ని హెచ్చరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వారు లోబడని ప్రజలుగా, వారు మాట వినని ప్రజలు.